ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి రాత్రి దేవుని వాక్యంను ధ్యానించుట మనకెంతో దీవెన ఆశీర్వాదకరం. ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 28వ వచనం. అబద్ధములాడువాడు తాను నలుగు కొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోను రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా అబద్ధములు చెప్పువాడు దేవునికి విరోధి, ఆయన మాటకు లోబడినవాడు దేవుని భయం లేనివాడు, లోకానుసారుడు, చెడు క్రియలు జరిగించేవాడు, దుర్మార్గుడు, పాపపు తలంపులు కలవాడు. కావున ప్రియ సహోదర సహోదరి, అబద్ధములాడువాడు సత్యవంతునితో నీతిమంతునితో నలుగుగొట్టబడును, తాను నలుగుగొట్టిన వానిని ద్వేషించును, వానిపై జగడమును కొట్లాటకు వెళ్ళును, దూషణ మాటలు బూతు మాటలు పలుకును. కావున ప్రియ సహోదర సహోదరి, అబద్ధములు పలుకువాడు చాలా ప్రమాదకరము. ఇటువంటి వారితో ఎన్నడూను సాంగత్యము చేయరాదు. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన వారు దేవుని భయం కలిగిన వారితోనే సహవాసం చేయాలి. మరియు ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకున్న వారము, ఆయన యందు భయభక్తులు గలవారము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారము ఇచ్చకపు మాటలు మాట్లాడకూడదు. అనగా స్వార్థపూరిత మాటలు మాట్లాడకూడదు. అనగా ఇతరులను ఇబ్బందులకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు, గాయపరిచే మాటలు మాట్లాడకూడదు, ద్వేషముతో మాట్లాడకూడదు, అల్లర్లు, గొడవలు, జగడములు కలిగించే మాటలు మాట్లాడకూడదు. ఇచ్చకపు మాటల వలన తనకు తానుగా నష్టము కలుగజేసుకుంటారు. తన నోరు తనకు శత్రువుగా మారిపోతుంది. కావున ప్రియమైన సహోదర సహోదరి, మనము మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులకు సంతోషకరంగా ఉండాలి. దేవుని భయం కలిగి ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే, భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే, యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, మన్నించు సర్వ పాపములంతానే మాన్పును సర్వ రోగములన్, మన్నించు సర్వ పాపములంతానే మాన్పును సర్వ రోగములన్, కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్, కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు,
అంధులకు దృష్టి కలుగజేసెన్, అంగహీనులను లేపి నడువజేసెన్. అంధులకు దృష్టి కలుగజేసెన్, అంగహీనులను లేపి నడువజేసెన్. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. పాపపు భారము భరించెన్, నీ దోషములన్నీయు తొలగించెన్. పాపపు భారము భరించెన్, నీ దోషములన్నీయు తొలగించెన్. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలన్. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలన్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా. చేతులలో తన కాళ్ళలో శీలలు, ముండ్ల కిరీటము ధరించెన్. చేతులలో తన కాళ్ళలో శీలలు, ముండ్ల కిరీటము ధరించెన్. యేసుని స్వీకరించున్, క్రీస్తేసుని స్వీకరించున్. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిదే, మరి జయించెను ప్రతివిధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిదే, మరి జయించెను ప్రతివిధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెను, శక్తివంతుడై నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేచెను, శక్తిమంతుడై నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.